అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ విశ్వామిత్రుడు. చ్యవన మహర్షి కుశిక మహారాజు దగ్గరకు వెళ్ళాడు. ఆ రాజు చ్యవనుణ్ణి ఘనంగా పూజించాడు. మునీంద్ర, మమ్మల్ని ఆజ్ఞాపించి మీ పనులు చేయించుకోండి అన్నాడు చాలా వినయంగా. రాజా, నువ్వు నీ భార్య నాకు ఉపచారాలు చేస్తే చాలు అన్నాడు చ్యవనుడు. చిత్తం, అలాగే దయచేయి స్వామి అంటూ కుశికుడు ఆయన్ని అంతఃపురంలోకి తీసుకువెళ్ళి హంసతూలికా తల్పం, మణిపీఠం ఏర్పాటు చేశాడు. మహారాజా, ఇక నేను విశ్రమిస్తాను. నువ్వు నీ భార్య మేలుకొని నా కాళ్ళు ఒత్తుతూ ఉండండి. నా అంతట నేను లేచే వరకు నన్ను నిద్రలేపకండి అన్నాడు మహర్షి. కుశికుడు ఆయన భార్య నిద్రాహారాలు మాని సేవిస్తున్నారు. అలా 42 రోజులు గడిచాయి. ఆ మరునాడు మహర్షి నిద్రలేచి రథం తయారు చేయి, దాన్ని నువ్వు నీ భార్య లాగాలి. నేను రథమెక్కి బంగారం, రత్నాలు, గోవులు, గుర్రాలు యాచకులకు దానమిస్తూ పోతాను అన్నాడు. సరేనన్నాడు రాజు. మహర్షికి కావలసిన ధన వస్తు వాహనాలన్నింటినీ తెచ్చి ఇమ్మని మంత్రులను ఆజ్ఞాపించి తను భార్య రథం లాగటం ప్రారంభించారు. చ్యవనుడు రథమెక్కి మూలకోలతో వాళ్ళిద్దరిని నెత్తురు వచ్చేలా బాదుతూ ఆశ్రితులకు దానాలు చేస్తూ వెళ్ళాడు. రథం ఊరి చివరకు వెళ్ళగానే అక్కడ దిగాడు మహర్షి. శరీరాలు చిట్లి రక్తం కారుతున్న రాజదంపతులు చిరునవ్వు నవ్వుతూ ఉండేసరికి ఆశ్చర్యపోయాడు. మహారాజా, పాపం బాగా అలిసిపోయావు. ఇంక నీ పట్టణానికి వెళ్ళిపో. నేను ఇక్కడ తపస్సు చేసుకుంటాను. రేపు నువ్వు నీ భార్య మళ్ళీ నా దగ్గరికి రండి అని వాళ్ళిద్దరి శరీరాలు ప్రేమగా నిమిరాడాయన. గాయాలన్నీ పోయి హాయిగా అనిపించింది. మునినాథ, మీ హస్తస్పర్శతో మా శరీరాలకు నూతన శక్తి వచ్చింది. శ్రమ, గాయాలు మాయమైపోయాయి. మీ మహిమను ఏమని పొగడగలం అంటూ నమస్కరించి వెనుదిరిగి వెళ్ళిపోయాడు కుశికరాజు. ఆ మరునాడు ఆ ముని ఉన్న చోటికి మళ్ళీ వచ్చారు. ఆయన అక్కడ లేకపోగా ఒక విశాలమైన అందమైన మణిమయ భవనం కనిపించింది. రాజదంపతులిద్దరూ వింతగా దాని చుట్టూ తిరిగారు. దేవి, చూసావా, ఇది స్వర్గలోకంలా ఉంది. మహర్షి దయ వల్ల ఈ శరీరాలతో ఈ ప్రదేశాలు చూడటం మనకు సాధ్యమైంది అంటూ భార్యతో కూడా ఆ భవంతిలోకి వెళ్ళాడు కుశికుడు. అందులో ఒక మణిమయ పర్యంకం మీద పడుకుని ఉన్నాడు మహర్షి. తీరా దగ్గరకు వెళ్ళబోయేసరికి ఆయన, ఆ మేడ కూడా మాయమయ్యారు. రాజదంపతులిద్దరూ తెల్లబోయి అటు ఇటు చూసేసరికి ఒకచోట తపస్సు చేసుకుంటూ చ్యవనుడు కనిపించాడు. రాణి, ఈ మహాముని యోగబలం చూసావా? రాజ్యం సులభంగా సంపాదించుకోవచ్చు, కానీ ఈ బ్రాహ్మణత్వం, తపస్సు దుర్లభాలు సుమా అన్నాడు కుశికుడు. ఇలా రండి, కళ్ళు తెరిచి పిలిచాడు మహర్షి. ఇద్దరూ సాష్టాంగ నమస్కారం చేశారు. మహారాజా, ఇంద్రియాలను జయించావు నువ్వు. ఏం కావాలో కోరుకో అన్నాడు చ్యవనుడు. అయ్యా, మిమ్మల్ని సేవించడం కంటే మాకింకేం కావాలి? ఒక్క సంగతి చెప్పండి. మా ఇంటికి వచ్చింది మొదలు మీరు ప్రవర్తించిన విధానం చూస్తే ఆశ్చర్యంగా ఉంది. దానికి అర్థమేమిటో తెలియలేదు నాకు అన్నాడు కుశికుడు. నవ్వాడు మహర్షి. ఒకనాడు బ్రహ్మ ప్రసంగవశాన చెప్పాడు, భృగు కుశిక వంశాలకు సంకరం కలుగుతుందని. అది విని మా వంశానికి సంకరం కలగటం ఇష్టం లేక కుశిక వంశాన్ని నిర్మూలించాలని నీ దగ్గరకు వచ్చాను. నీ దగ్గర ఎప్పుడైనా ఏ లోటైనా కనిపిస్తుందేమో శపిద్దామని ఎన్నో నాటకాలు ఆడాను. కానీ నువ్వు ఉత్తముడివి. నీ గొప్పతనం చూసి మెచ్చుకొని నువ్వు నీ భార్య ఈ శరీరాలతోనే స్వర్గలోకం చూసేటట్టు చేశాను. అది చూసి నువ్వు రాచరికం మీద ఉదాసీనత, బ్రాహ్మణ్యం మీద ఆసక్తి కనబర్చావు. మంచిది. నీ మనుమడు బ్రహ్మ తేజస్వంతుడవుతాడు. బ్రహ్మర్షిగా త్రిలోక పూజ్యుడవుతాడు. నీకు భార్గవ వంశంతో సంబంధం కలుగుతుంది. సుఖంగా ఉండు అని చ్యవనుడు దీవించాడు. కుశికుడు కొడుకు గాధిరాజు, అతని కూతురు సత్యవతిని భార్గవ వంశస్థుడు రుచీకుడు పెళ్లి చేసుకున్నాడు. గాధికి విశ్వామిత్రుడు పుట్టి చ్యవనుడి ఆశీర్వాదం వల్ల బ్రహ్మర్షి అయ్యాడు. ఉత్తమ క్షత్రియ కులమైన కుశిక వంశంలో పరమ బ్రాహ్మణుడైన విశ్వామిత్రుడు ఆ విధంగా జన్మించాడు. మరొక చిన్న కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.